ఉజ్జయిని గురించి ఏమని చెప్పగలం? ఒక పక్క కాలాన్ని అదుపులో పెట్టి కాలహరుడిగా మహాకాలుని జ్యోతిర్లింగం, మరో ప్రక్క కాలగర్భంలో కలిసిన కాలాన్ని మళ్ళీ కొత్త కాలంలోకి తీసుకువెళ్ళేది మహాకాళి స్వరూపం. కాలస్వరూపాల్లో అర్ధనారీశ్వర తత్వం, ఒకరు లయ, మరొకరు సృష్టి. మహాకాళేశ్వరుని దర్శించిన లేక మనసులో ధ్యానించిన అకాల మృత్యువు, అపమృత్యువు దరిచేరవు. నమస్తే అండి. ఈ వీడియోలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, మహాకాళీమాత, హరసిద్ధిమాత మందిర విశేషాలు, ఉజ్జయిని ప్రదేశానికి భారతదేశంలో ఉన్న ప్రాధాన్యత, ఉజ్జయిని ప్రధాన దర్శనీయ ప్రదేశాల వివరాలు, అక్కడ జరిగే ముఖ్య కార్యక్రమ వివరాలు మరియు సమయాలు పొందుపరిచాను. ముందుగా ఉజ్జయిని విశేషాలు తెలుసుకుందాం. భారతదేశంలోని మధ్యప్రదేశ్ ప్రాంతంలో క్షిప్రా నదీ తీరాన కొలువైన ఉజ్జయిని పూర్వనామమే అవంతికా నగరం. ఆధ్యాత్మిక, చారిత్రక, భౌగోళిక అంశాలకు నెలవైన సప్తమోక్షపురి ఈ అవంతికా నగరం. క్షిప్రా నది సామాన్యమైనది కాదు. క్షీరసాగర మదన సమయంలో పుట్టిన అమృత బిందువులలో ఒక బిందువు ఈ క్షిప్రా నదిలో పడిందట. అందుకే క్షిప్రా నది అత్యంత అమృతతుల్యమైన నది. క్షిప్రా నది పూర్వనామం రుద్రసాగరమట. క్షిప్రా నదికి 12 సంవత్సరాలకొకసారి కుంభమేళా జరుగుతుంది. ఉజ్జయినిలో ప్రత్యేకంగా జరిగే కార్యక్రమాలు, వాటి సమయాలు ఒకసారి తెలుసుకునే ముందు అక్కడ ఉజ్జయినిలో ఉన్న ముఖ్య ప్రదేశాలను మనం తెలుసుకుందాం. ఉజ్జయిని వెళ్ళాలనుకునేవారు ముందుగా ఈ కొన్ని విషయాలు తెలుసుకుంటే ఇది ఒక గైడ్లా పనిచేస్తుందన్నమాట. వెళ్ళలేని వారికి ఉజ్జయినిని దర్శించిన అనుభూతి తప్పక కలుగుతుంది. మేము కలలో కూడా ఊహించలేదు మా ఉజ్జయిని యాత్రని. ఉజ్జయిని ఇండోర్కి 55 కిలోమీటర్ల సమీపంలో ఉంది. వెళ్ళాలని ప్లాన్ చేసుకునేవారు ఇండోర్ నుంచి, భోపాల్ నుంచి ఫ్లైట్ ఆర్ ట్రైన్స్లో డైరెక్ట్గా ఉజ్జయినికి ప్లాన్ చేసుకొని ఉజ్జయిని మరియు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవచ్చు. మేము హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్లో ఉజ్జయిని చేరుకున్నాము. అక్కడ మన తెలుగువారి ఆంధ్రాశ్రమంలో స్టే చేశాము. ఆంధ్రాశ్రమం వివరాలు, ఓంకారేశ్వర్ యాత్ర విశేషాలు వేరే వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పక చూడండి. వీడియో చివరి వరకు చూడకపోతే అనేక మంచి విషయాలు మిస్ అవ్వటం ఖాయం. ఇహ ఉజ్జయిని ముఖ్య ప్రదేశాలు. మొదటిగా మహాకాళేశ్వర్ మందిర్, హరసిద్ధి మాతా మందిర్, కాలభైరవ్ మందిర్, గట్కాలిక లేదా మహాకాళి మందిర్, సిద్ధవట తీర్థ్, మంగళనాథ్ మందిర్, సాందీపని ఆశ్రమ్, స్థిర్మన్ గణేష్ మందిర్, ద్వారకాధీష్ గోపాల్ మందిర్, మహాకాళేశ్వర్ కారిడార్, క్షిప్రా రివర్, రామ్ ఘాట్, విక్రమ్ సింహాసనం, భారతమాతా మందిరం. ఇవి అన్నీ కూడా అండి ఒకే రూట్లో ఉంటాయి, దగ్గరగానే ఉంటాయి. కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఒక హాఫ్ డేలో మొత్తం కవర్ చేసేసుకోవచ్చు. అంటే రష్ లేకపోతే మాత్రమే. రష్ ఉంటే ఫుల్ డే పడుతుంది మనకి. తర్వాత ఇంకో ఒక సైడ్ ఏమో ఇవన్నీ కవర్ అయిపోతాయండి. మరో సైడ్ వెళ్తే కనుక మనకి చింతామణి గణేష్ మందిర్, నవగ్రహ శని మందిర్, భూకిమాతా మందిర్, చార్ధామ్ మందిర్, ఇవి ఉజ్జయినిలో అత్యంత ప్రాధాన్యత, చాలా స్థల ప్రాశస్త్యం ఉన్న మందిరాలండి. మనం ఉజ్జయినిలో మినిమం ఒక 2 nights 3 days ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇవన్నీ తప్పక చూడాల్సిన ప్రాంతాలే అనమాట. నేను వీటి గురించి అయితే నేను వేరే వాటి ప్రాధాన్యతలతో సపరేట్గా అయితే వీడియో చేస్తానండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉంటాయి చూద్దాం. మహాకాళేశ్వర్కి భస్మహారతి అండి. అది చాలా వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూడాలని చెప్తారు. దానికి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఎర్లీ అవర్స్లోనే జరుగుతుంది. 4 to 6 మధ్యలో ఉంటుంది భస్మహారతి. తర్వాత ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి రామ్ ఘాట్ దగ్గర క్షిప్రా నదికి హారతి ఇస్తారండి. ఇది గంగా హారతి లాగే చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. మనం 5:30 కనుక అక్కడికి వెళ్ళినట్లయితే చక్కగా చూసుకోవచ్చు అన్నమాట మనం. తర్వాత రాత్రి 7 గంటలకి హరసిద్ధి మాత మందిర్లో మటుకు దీపస్తంభాలు ఉంటాయండి. అవి సాయంత్రం వెలిగిస్తారు. అవి చూడటం కోసమే అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు. అద్భుతంగా ఉంటుందండి. 1011 దీపాలు అనుకుంటా, అంత ఎత్తు నుంచి వాళ్ళు పైనుంచి కిందకి వెలిగిస్తూ వస్తారండి. అది మటుకు చూడాల్సిన 2 కళ్ళు సరిపోవండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు
ఇంకా ఆశ్చర్యంలోంచి నేను బయటకే రాలేదనమాట. అంత బాగుందనమాట. అసలు అక్కడికి వెళ్ళేవారైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి మెయిన్ మహాకాళేశ్వర టెంపుల్ దగ్గరలోనే ఉందన్నమాట, హరసిద్ధి మాత మందిర్. ఇది కూడా శక్తిపీఠమే అనమాట. రామ్ ఘాట్, హరసిద్ధి మాత మందిర్ ఈ రెండు కూడా మహాకాళేశ్వర్ మందిర్కి దగ్గరలోనే ఉన్నాయి. సైట్ సీయింగ్లో ఉన్న అన్ని ప్రదేశాల గురించిన వివరాలకి నేను మళ్ళీ వేరే వీడియో చేస్తానని చెప్పాను కదా, అది అప్లోడ్ తర్వాత చేస్తానండి. తర్వాత ఇప్పుడు ఈ ఉజ్జయిని ఎక్కడ ఉందో మనకి తెలుసుకున్నాం కదా. ఈ ఉజ్జయిని గురించి, ఈ ప్రాశస్త్యం గురించి అయితే తెలుసుకుందామండి. ఇది కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మటుకు అందరూ తెలుసుకోవాలని నాకు కోరిక. ఈ ఉజ్జయిని అనేది కర్కాటక రేఖ మీద వెలిసిందండి. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు కదా, మనకి కరెక్ట్గా భారతదేశ మధ్య ప్రాంతం మీద అనమాట. అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ల నుంచి ఇట్లా పాస్ అవుతూ ఉంటుందన్నమాట ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ రేఖ వెళ్ళిన ప్రాంతాల్లో అండి అన్ని జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, అనేక ప్రాచీన శివాలయాలు ఉన్నాయని చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. ఈ కాలరేఖ నాభి ప్రాంతంలోనే మనకి ఉజ్జయిని మహాకాళ్ మందిర్ ఉండడం కూడా విశేషం. ఇది మన ప్రైమ్ మెరిడియన్ 0 అనమాట. ఆ ప్రదేశంలోనే మనకి ఉజ్జయిని మహాకాళేశ్వర మందిరం ఉంది. ఉజ్జయినిలో టైమ్ ల్యాబొరేటరీ ఉందటండి. ఇక్కడ వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు మొదలైన వారంతా ఇక్కడి నుంచి అంతరిక్షంపై పరిశోధనలు చేశారట. వీరికి చక్రవర్తి విక్రమాదిత్యుడు, మన అందరికీ తెలుసు కదా, భట్టి విక్రమాదిత్యుడు అని మనం చదువుతూ ఉండేవాళ్ళం కదా, ఆ పరిపాలించిన ప్రాంతం అన్నమాట ఇది. ఆయనే వీరిని అందరినీ కూడా పోషించారట. ఆ రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో పోషించారని చెప్తారు మనకి. విక్రమాదిత్యుని పేరు మీదనే విక్రమ శకం కూడా ప్రారంభమైందని కూడా చెప్తారు. సూర్య సిద్ధాంతంలో ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలు ఈ ఉజ్జయినికి రిలేటెడ్గా ఉన్నాయట. గ్రీన్విచ్ టైం కన్నా ముందే మనకి విక్రమ శకం ఉండేది. ఇది భారతీయ శాస్త్ర విజ్ఞానం. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో వారు కాల నిర్ణయం చేయటం, ఆ కాలస్వరూపునిగా మహాకాళేశ్వరుడు ఉండటం, ఈ పుణ్యభూమిపై మనం పుట్టడం మన పూర్వజన్మ పుణ్యమేనేమో బహుశా. తర్వాత ఇది నేను ఉజ్జయిని గురించిన చిన్న ఇన్ఫర్మేషనేనండి, నాకు తెలిసినంతలో చెప్పాను. ఈ ప్రైమ్ మెరిడియన్ ఏదైతే పోల్, భారతదేశానికి నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఉందో దాని మీద కూడా అన్ని వరుసగా శివలింగాలు, అదే జ్యోతిర్లింగాలు ఉంటాయండి. మనకి చాలా ప్రత్యేకమైన శివాలయాలు ఉన్నాయండి, ప్రాధాన్యత సంతరించుకున్న శివాలయాలు అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వరుని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాకాళేశ్వరుని మందిరం 5 అంతస్తుల్లో ఉంది. అయితే మనకు భూగృహంలో ఉన్న 2 అంతస్తులు మాత్రం కనపడవండి. వాటిలో పరిశోధనా యంత్రాలు, శక్తి యంత్రాలు, శంఖు యంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయట. మనకి పైకి కనపడే 3 అంతస్తులు మాత్రమే మనం దర్శనం చేసుకోవచ్చు. అది కూడా 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగాన్ని కేవలం నాగపంచమి రోజు మాత్రమే దర్శించగలం. మనం ప్రతిరోజు దర్శించడం కష్టం, అది అవకాశం లేదు. 2వ అంతస్తులో ఓంకారేశ్వరుడు దర్శనమిస్తారు. మొదటి అంతస్తులోనే మనకు మహాకాళేశ్వరుడు దర్శనమిస్తారు. ఆవు పిడకలు కాల్చిన భస్మంతో చేసిన హారతి ఇక్కడి ప్రత్యేకత. కొన్ని ప్రత్యేక దినాల్లో శవభస్మాన్ని కూడా అభిషేకిస్తారట. ఇక్కడి శివలింగం ప్రత్యేక అలంకరణలతో ఆకర్షణీయంగా ఉంటుంది. మహాకాళేశ్వరుడు దక్షిణముఖంగా దక్షిణామూర్తిగా ఉన్న ప్రముఖ దేవాలయం. అంతరాలయంలో వినాయకుడు, పార్వతీదేవి, కార్తికేయ దర్శనాలు చేసుకోవచ్చు. శివలింగానికి ఎదురుగా నందివాహనాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ శివుడు అఘోరాగా తంత్ర పూజాధికాలతో ప్రత్యేక ఆకర్షణగా అభీష్టాలు తీర్చి అకాల అపమృత్యు దోషాలన్నింటినీ స్వయంభూలింగంగా, జ్యోతిర్లింగంగా మనకు దర్శనమిస్తారు. శివుని పట్టపురాణి మహాకాళీదేవి మాత, ఘట్కాళికా మాత అష్టాదశ శక్తిపీఠాల్లో 9వ శక్తిపీఠం. పరమేశ్వరుడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా, పార్వతీదేవి మహాకాళిగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా కొలువై భక్తుల సమస్త కోరికలను తీరుస్తున్నారు. ఇక్కడ కాళీమాత అమ్మవారు శిరోభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. కారుణ్యాన్ని నింపిన కనులతో దుర్జన భయంకరిగా, సజ్జన శుభంకరిగా మనని పిలుస్తున్నట్లుగా ఉంటుంది. సతీదేవి పెదవులు పడినట్లుగా ఇక్కడ స్థల పురాణం. ఈ ప్రదేశంలోనే
పశుల కాపరిగా ఉన్న వ్యక్తి నాలుకపై కాళీమాత బీజాక్షరాలు వ్రాయగా కాళీమాతకి దాసునిగా మారి మహాకవి కాళిదాసుగా ప్రసిద్ధి చెందిన ఉదంతం ఈ దేవాలయాల్లోనే జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. కాళిదాస్ చరిత్ర మనం చూసాం, సినిమాలో కూడా చూసాం కదా, అది జరిగింది ఇక్కడ ఈ కాళీమాతే అని చెప్తారు. మనకి అక్కడ ఉంది స్థల ప్రాశస్త్యం. దేవాలయంలో అమ్మవారికి ఇరువైపులా లక్ష్మీ సరస్వతి కొలువై ముగురమ్మల మూలపుటమ్మగా అమ్మవారు ఆది పరాశక్తిగా భక్తులను పలుకరిస్తుంది. ఈ దేవాలయానికి మేము వెళ్ళినప్పుడు శుక్రవారం కావడంతో ఎంతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి గర్భగుడి ప్రాంగణంలో మేము కుంకుమ పూజ కూడా చేసుకోవడం జరిగింది. ఇద్దరికి 250 రూపాయలు కుంకుమ పూజ టికెట్ని తీసుకున్నామండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను, ఎవరికైనా ఉపయోగపడుతుందని అంతే. తర్వాత ఆలయ ప్రాంగణంలోనే చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ అమ్మవారి కాళీమాత ఆలయంలో దీపపు స్తంభాలు కూడా ఉన్నాయి. అవి ప్రత్యేక దినాల్లో మాత్రం నవరాత్రి రోజుల్లోనే వాటిని వెలిగిస్తారని చెప్పారు. ఈ అమ్మవారి మందిరాన్ని ఘట్కాళికా మందిరం అని పిలుస్తారు. ఈ అమ్మవారు మహాకాళేశ్వరిని పట్టపురాణిగా చెప్తారు. ఉజ్జయిని వెళ్ళిన వారు ఈ అమ్మవారిని తప్పక దర్శించవలసి ఉంటుంది. మహామహిమ గల శక్తిపీఠం. అవకాశం ఉన్నవారు తప్పక దర్శించండి. తర్వాత ఈ అమ్మవారు హరసిద్ధిమాత అమ్మవారు, ఈ రెండిట్లో మహాకాళీ మాత ఎవరు అనేది చాలామందికి సందేహం అండి. అయితే ఈ ఘట్కాళికా మాత అనే మనకి అమ్మవారు కాళేశ్వరిని పట్టపురాణిగా చెప్తారండి. ఈ అమ్మవారే మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో 9వదిగా మనం చెప్పుకున్నామన్నమాట. అయితే మహాకాళేశ్వరి మందిర సమీపంలోనే మరో శక్తిపీఠం ఉంది, హరసిద్ధిమాత మందిరం. ఇక్కడ సతీదేవి మోచేయి పడిందని చెప్తారు. ఈ హరసిద్ధిమాత ఉజ్జయినిని పరిపాలించిన సమ్రాట్ విక్రమాదిత్యుని ఆరాధ్య దేవతగా కొలువబడింది. అమ్మవారి 51 శక్తిపీఠాల్లో ఒకటిగా ఉంది. అంతేకాదు రాజా విక్రమార్కుని కులదేవతగా కొలిచిన అమ్మవారు 8 సార్లు విక్రమాదిత్యుడు ప్రజల కోసం తన తల నరుక్కుంటే అతుక్కున్నదట. ఆ ప్రదేశం ఇదేట. అమ్మవారు సర్వసిద్ధుల్ని సిద్ధింపచేసే తల్లిగా, సర్వదోషాలు నివారించే అమ్మగా చిద్విలాసంతో ముఖదర్శనమిస్తారు. ఈ దేవాలయం అతి పురాతనమైంది. ఈ ఆలయంలోనే అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ మహామాయాదేవి గుహ కూడా ఉన్నదండి. ఆ చిన్న కంతలోంచి మన అమ్మవారిని చూడాలి. ఒక పక్క మనకి సరస్వతీదేవి, ఒక పక్క కాళికాదేవి కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఆ మహామాయాదేవిని తప్పకుండా దర్శించుకోండి. లోపలే మనకి వినాయకుడు, శివుడు దర్శనమిస్తూ ఉంటారండి. అక్కడ అవి దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇంకా మిగిలిన సైట్ సీయింగ్ ప్లేసెస్ యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసే మరో వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. స్వస్తి.